ఫస్ట్ మీరు మళ్ళీ యాక్టింగ్ రాబోతున్నారు అంటే ఫ్యామిలీ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చిందండి? మీకు కొంచెం భయమేసిందా లోపల? ఫస్ట్ డే షూటింగ్‌కి వెళ్ళేంత వరకు ఇంట్లో ఎవరికీ తెలీదు. అవునా? నేను హైదరాబాద్‌కి వెళ్తున్నాను, షూటింగ్‌కి వెళ్తున్నాను అంటే వాళ్ళందరూ పాడతా తీయగానే అనుకున్నారు. హ్మ్. దాని తర్వాత మెల్లగా రివీల్ చేశాను. అమ్మ సరే బాగా చెయ్యి. అంటే వి డోంట్ నో ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఇది లైఫ్ చేంజింగ్‌గా ఉంటుందా? లేకపోతే 20 ఏళ్ల క్రితం ఒక సినిమా చేశాను అంతే. దాని తర్వాత మళ్ళీ ఇదొకటి చేస్తున్నాను అంతే. అట్లాంటిదేమైనా ఉంటుందా? ఒక ఫ్లాష్ ఇన్ ద పానా అనేది తెలీదనమాట. వీళ్ళందరికీ బాగా నమ్మకం ఉంది. దీని తర్వాత ఒక 2 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో బిజీ అయిపోతానని. ఆ 2 ఏళ్ళని మట్టుకు ఎందుకు అన్నారో నాకు తెలీదు గానీ, దానికన్నా ఎక్కువే. ఎందుకన్నా అండి మేము ఎప్పుడు డేట్లు అడిగినా 6 మంత్స్ ఆ డేట్లు కూడా 6 మంత్స్ తర్వాత కూడా డేట్లు బిజీ అంటాడు. అది భయం. ఇప్పుడు సార్ 6 మంత్స్ సార్ చరణ్ గారు డేట్లు కావాలంటే చరణ్ గారు 6 మంత్స్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ఇమీడియట్గా ఓకే అండి అరుణ్ తన మేనేజర్ మామూలుగా సహజంగా సార్ ఇప్పుడు ఓన్లీ సింగర్గా పాడుతా తీగా పాడుతున్నారు యాక్ట్ చేయట్లేదు కదా తక్కువ మంది మేనేజర్కి ఫోన్ చేశారు సరే సార్ బ్లాక్ చేసుకుంటాను ఎప్పుడో జూన్ 24, 24 అని నోట్ చేయడు ఒక్క నిమిషం సార్ నేను రేపు కన్ఫర్మ్ చేస్తాను ఆల్రెడీ ప్రోగ్రామ్ సార్ నేను 6 మంత్స్ తర్వాత అడిగాను సార్ అంటాడు 6 మంత్స్ గురించి నేను చెప్తాను సార్ అంటాడు ఆయన. దేవుడి దయ వల్ల ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇళయరాజా గారితో టూర్ చేస్తున్నాను అండ్ నా కాన్సర్ట్స్ సపరేట్గా అండ్ పాడుతా తీయగా చాలా ముఖ్యమైనది నా లైఫ్లో. వీటన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ ఇంకా సినిమా అంటే అక్కడ బల్క్ అయిపోతుంది. ఒక 3 రోజులు 4 రోజులు అట్లీస్ట్ ఒక 1 వీక్లో డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది కుదరట్లేదు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా తమిళ్లో ఒక సినిమా వదులుకున్నాను 21 డేస్ కంటిన్యూస్ అని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఎవ్రీ ట్యూస్డే తమిళ్లో ఒక టీవీ ఛానల్లో ఒక షో ఉంది. వెన్స్డే థర్స్డే ఇక్కడ పాడుతా తీయగా చేయాలి అండ్ సాటర్డే సండేస్ నేను కాన్సర్ట్స్లో ఉంటాను. సో వీటి మధ్యలో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ డేట్స్. అందుకని ఒక మండే నేను పడుకోవడానికి అమ్మని చూసి అమ్మ వంట తినడానికి ఒక